ఎంతమంది పాటగాళ్ళ మధ్యలో అయ్యగారు ఎంత గొప్ప సేవ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటికీ మించి మంచి ఆర్కెస్ట్రా. దేవుడు మాకు దీవించును గాక. సేపు వచ్చిన చూసాను ఎంత ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఎంత అద్భుతమమ్మా వచ్చినాయి కదా. ఆయన ఉంటేనే మనం స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఉంటే అందుకే మనం ఎవరు కోరుకోవాలమ్మా? ఈ రాత్రి యేసయ్యను కోరుకొందుముగాక. యేసయ్య మనతో వచ్చునుగాక. ఈ రాత్రి యేసయ్యను మనము మోసుకెళ్దుముగాక. యేసయ్యకు మన హృదయంలో స్థానం ఇచ్చుదుముగాక. ఆమేన్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, టైం చాలా అయిపోతుంది. కనుక ఎప్పటికీ ఒకటి పూర్తి చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే మరి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. అందుచేత చక్కగా ఎవరు కావాలనుకున్నాడమ్మా? అది దేవాసక్తి. నాకు ఏ ఆసక్తి? అది దేవుడంటే ఆసక్తి. డబ్బులున్నా, కష్టం వస్తున్నా, వ్యాధి వస్తున్నా, బాధ వస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభు కొరకు ఆశపడటమే. ఆమేన్. ఇక రెండోది కీర్తనకారుడు అంటాడు, 69వ కీర్తన 9వ వచనం చదువుతాం. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పండి మాట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. అంత గట్టిగా చెప్తే అలా భయపడతారు. చెప్పండి, అలాగే చెప్పండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఆమేన్. ఈ రోజున ఈ ఆసక్తి ఉండాలంటే దేవుని ఇల్లును గూర్చిన ఆసక్తి ఉండాలి. ఆమేన్. ఏ ఆసక్తి ఉండాలమ్మా? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అనగా దేవుడు నివసించే స్థలం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం అన్నాడు, నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాపక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఆమేన్. నేను వారి మధ్యలో నివసించున్నట్లు. చెప్పండి, నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాపక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఆమేన్. ఈరోజు దేవుని ఇల్లు, దేవుడు నివసించేది ఏంటో చెప్పనా? దేవుడు కట్టించిన మందిరమే. స్తోత్రం హల్లెలూయా. దేవుడు నివసించే స్థలము, దేవుడు నివసించే ప్రాంతము దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, దేవుని ఇంటికి మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలంటే ఆమేన్. దేవుని ఇల్లు అని కానీ మనకు ఎంత ఆసక్తి ఉండాలి? ఎప్పుడు వెళ్ళిపోవాలా భక్తుడైనటువంటి ఆశ. మరి కోరాహు కుమారుడు రాస్తున్నారు 42వ కీర్తన అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు. దీన్ని ఏమంటారమ్మా? ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఇల్లుని గురించిన ఆసక్తి ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. అది దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలం ఇది. అందుకన్నాడు, మందిరములోనికి